హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు, లేదా నైట్ డిన్నర్గా అయినా చేసుకోవచ్చు. వెయిట్ లెస్ అవ్వాలన్న వాళ్ళకి కూడా ఈ బ్రేక్ఫాస్ట్ చాలా మంచిది, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్లుగా 3 లేదా 4 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే హాఫ్ ఇంచ్ అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని నీళ్ళు ఏమీ వేయకుండా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ కీరాని ఒకటి తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకుని తురుముకోవాలి. మీరు కీరాని బదులుగా సొరకాయ కూడా వేసుకోవచ్చు. నేను కీరాని తొక్క తీయకుండా తొక్కతో సహా తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ పచ్చి నువ్వులు, వేయించినవి కాదు, పచ్చి నువ్వులు. ఇందులోకి 2 స్పూన్ల పెరుగు. మీకు పెరుగు వద్దనుకుంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇది అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇందులోకి మీకు కావాలి అంటే వేయించిన పల్లీలను కూడా వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసిన తర్వాత ఇందులోకి 1 కప్పు జొన్న పిండిని వేసుకోవాలి. ఇంట్లో పట్టించిందైనా పర్లేదు, బయట కొన్నదైనా పర్లేదు. అలాగే 1/2 కప్పు శనగపిండిని కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్పు గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. అలాగే ఇలా కలుపుతూ ఇందులో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. పిండి అంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ కీరా మిశ్రమం అంతా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి. నీళ్ళైతే అస్సలు పోయవద్దు. పిండి అయితే మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఉండాలి. ఒకవేళ మీకు పిండి కొంచెం పలుచగా అయితే కొంచెం వరిపిండిని వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం రొట్టెల్ని చేసుకుందాము. రొట్టెలు చేసుకోవడానికి కాటన్ క్లాత్ కానీ కర్చీఫ్ని కానీ తడుపుకుని చేతిని తడుపుకుని మీకు కావాల్సిన సైజు పిండిని తీసుకుని పలుచగా ఒత్తుకోవాలి. మనం రొట్టెల్ని కీరాతో వేస్ట్ చేసాం కదా, సొరకాయతో కూడా వేస్ట్ చేసుకోవచ్చు. రొట్టెని ఇలా పలుచగా ఒత్తుకున్న తర్వాత పైనుంచి పచ్చి నువ్వుల్ని కొంచెం ఇలా జల్లేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని కాల్చుకుందాము. ప్యాన్ వేడైన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని నిదానంగా క్లాత్తో సహా ప్యాన్ మీద వేసేసుకోండి. ఇప్పుడు దీనిని మనం స్లోగా తీసేసుకొని దీనిపైన మరికొన్ని నువ్వులను వేసుకొని కాల్చుకోండి. ఈ రొట్టెని లో మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇలా పైన పచ్చదనం అంతా పోయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పేసుకొని కాల్చేసుకోండి. ఈ రొట్టెల్ని హై ఫ్లేమ్లో అస్సలు కాల్చవద్దండి. లో ఫ్లేమ్లోనే కాల్చితే లోపల కూడా చక్కగా ఉడికి చాలా బాగుంటుంది. ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా కాలనిచ్చేసి చూడండి, ఇటువైపు కూడా బాగా కాలింది కదా. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవడమే. చాలా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. ఇలాగే మిగిలిన రొట్టెలను కూడా కాల్చేసుకోండి. కొంచెం ఎర్రగా కాల్చుకోండి, బాగుంటుంది. ఇక దీంట్లోకి చట్నీ కానీ ఏమి అవసరం లేదు, ఉత్తిగా తినేయచ్చు. వీటిని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు, నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.